శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత 6వ అధ్యాయము 19వ శ్లోకము. ఈ శ్లోకము ఏకాగ్రతకు సంబంధించి గీతలో చెప్పబడిన అత్యంత ప్రసిద్ధమైన మరియు అందమైన ఉదాహరణలలో ఒకటి. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతః యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాం. యదా దీపో, దీపము ఏ విధంగానైతే, నివాతస్థః గాలి లేని చోట ఉన్నదే, న ఇంగతే కదలదో, స ఉపమా ఆ పోలిక, స్మృత చెప్పబడినది. యోగినః యోగికి, యత చిత్తస్య చిత్తము కలవానికి, నియంత్రించబడిన చిత్తము కలవానికి, యుంజతః అభ్యాసము చేయుచున్నట్టి, యోగం ఆత్మనః ఆత్మ సంబంధమైన యోగమును. పరమాత్మ ఏమంటున్నాడంటే, ఈ ప్రకారంగా చిత్తమును ఆత్మయందు స్థిరంగా ఉంచి ధ్యానము చేస్తున్న యోగి మనసు ఎలా ఉంటుంది అంటే, ఎక్కువగా గాలి లేని చోట పెట్టిన దీపము ఏ ప్రకారంగా నిశ్చలంగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటుందో, అలాగే యోగి మనస్సు ఎటువంటి కదలిక లేకుండా పరమాత్మ యొక్క ప్రతిబింబాన్ని గ్రహిస్తూ ఉంటుంది. జ్యోతి స్వరూపమైన నిరంతరము ప్రకాశంగా ఉండే పరమాత్మ ప్రతిబింబాన్ని గ్రహిస్తూ తను కదలక గాలి లేని చోట దీపం ఉంచినట్టుగా ప్రశాంతంగా ఉంటాడు. కదలిక లేకుండా ఉంటాడు. గాలి ఉన్నప్పుడు దీపకాంతి వేగంగా అటు ఇటు ఊగుతుంది. గాలి లేని చోట దీపము హాయిగా ఒకే జ్వాలగా వెలుగుతూ మనకు కనిపిస్తుందో, అలాగే ఒక ధారగా పరమాత్మలో లీనమై యోగి మనస్సు ఉంటుంది. కాబట్టి ముందు మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోవాలి. బయట నుంచి విషయాలు లోనికి ప్రవేశించకుండా ఇంద్రియాలను అదుపు చేయాలి. మనస్సుకు ఉన్న అన్ని ద్వారాలు మూసివేయాలి. అప్పుడు బయట విషయాలు లోనికి రావు. కాబట్టి ముందు బయట విషయాలు మనస్సు లోపలికి రాకుండా, లోపల ఉన్న విషయాలు మనలను డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి. అలా చేయాలంటే ఏమి చేయాలి? సర్వశక్తి సంపన్నుడైన పరమాత్మను ఆశ్రయించడం ఒకటే మార్గం. అంటే భగవంతుని మీద భక్తి, శరణాగతి అలవాటు చేసుకోవాలి. నీవు తప్ప నాకు దిక్కు లేదు అనే భావన అలవర్చుకోవాలి. అప్పుడు మనకు జరిగిన దాని గురించి, జరగబోయే దాని గురించి భయం ఉండదు. మనసు ప్రశాంతంగా, నిర్మలంగా, ఎటువంటి అలజడికి లోను కాకుండా ఉంటుంది. అప్పుడు మనస్సును ఆత్మలో నింపాలి. దీపం లాంటి కదలిక లేని పరిస్థితి వస్తే శరీరము, మనస్సు, ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతిదీ యోగాగ్నిమయం అవుతుంది అని మనకు ఉపనిషత్తులు చెబుతున్నాయి. యోగాగ్నిమయం అయిన శరీరము రావడం వలన అతని మనస్సులో పరమాత్మ కూడా స్పష్టంగా గోచరిస్తాడు. మనస్సు అనే దీపము బయట కోరికలనే గాలికి ఊగకుండా ఉండాలంటే ప్రాక్టీసు అంటే అభ్యాసము మరియు వైరాగ్యము అవసరమని ఈ శ్లోకము మనకు దిశానిర్దేశం చేస్తుంది. హరి ఓం తత్సత్.